నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. నేను మీకు నిన్న కాల్ చేసిన టైంలో మీరు అన్అవైలబుల్ ఉన్నట్లు నాకు తెలిసింది. సంథింగ్ ఏదో పోలీసులు వచ్చి తీసుకెళ్ళినట్లుగా తెలిసింది నిన్ననే. ఆ టైంలోనే ఇంకొక వార్త తెలిసింది. నాగ చైతన్య గారి ట్విట్టర్ అకౌంట్ అధికారికంగా ఏదైతే ఉందో ఆయన ట్విట్టర్ అకౌంట్ మనకి టిక్ చేసి ఉన్నది, అది హ్యాక్కి గురైనట్లు. ఆ ట్విట్టర్ అకౌంట్ నుంచి సంథింగ్ ఏదో ఒక బిట్ కాయిన్స్ సంథింగ్ దాని గురించి ఏదో ఒక ట్వీట్ పోస్ట్ అయినట్లు కూడా చూస్తున్నాము. ఏంటి దీనిపైన ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా మీకు? సేమ్ మన సితారా పాపకు జరిగింది. మన మహేష్ బాబు వాళ్ళ డాటర్, ఆవిడ అకౌంట్ నుంచి కూడా ఒకసారి ఇలా వస్తే వాళ్ళు ఈ హ్యాకర్స్ ఇలా చేస్తారు, ఇవన్నీ నమ్మకండి, ఫేక్ అకౌంట్ అని ఎప్పుడో చెప్పుకున్నారు. నవ్వు మళ్ళీ ఇది ఏంటది, ఆయన ఇప్పుడు 2017లో ఏమో ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసి ఇప్పటికీ 2.5 or 2.6 అరౌండ్ ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఏమైంది, మిలియన్స్ వెళ్ళే, మళ్ళీ వేలు వందలు కాదు. సో ఒక వార్త వచ్చింది, నేను 2013లో $50 గాను ఏంటవి బిట్ కాయిన్స్ కొన్నా, ఇప్పుడు వాటి విలువ $6 మిలియన్, మీరు కూడా కొనండి, త్వరపడండి అని చెప్పేసి ఒక ప్రకటన. అది కనీసం ఒక చాలాసేపు ఉండి తర్వాత డిలీట్ చేసేట్లే. సో ఇప్పుడు అర్థమైంది ఏంటి, నాగ చైతన్య అకౌంట్ హ్యాక్ అయింది. ఎప్పుడు హ్యాక్ అయింది కరెక్ట్గా చూడు, ఫ్యామిలీ కోర్టుకి అటెండ్ అయిన టైంలో. అంటే వాళ్ళు వేరే టెన్షన్లో, ఇప్పుడు ఆయన చూసుకుంటే ట్విట్టర్ చూసుకుంటే వెళ్ళరుగా, పొద్దున్న లేచాం, మన డ్యూటీ ఏంటి, పలానా 10-10:30 కోర్టు ఉంటుంది, అక్కడికి వెళ్ళి మనం ఎవరినైతే టార్గెట్ చేసామో ఆ పని మీద మనందరం కలిసి మాట్లాడుకొని ఒకరి విషయం మీద ఉండి అక్కడికి వెళ్ళి కేసు వేయాలి. వేసిన కేసుకు దాఖలాలు అక్కడ సమాధానం చెప్పుకోవాలి, సంథింగ్ ఐదర్ కోర్ట్ ఆర్ పోలీస్ స్టేషన్, వాట్ ఎవర్ దర్ వర్క్ ఈ సమ్ అదర్ థింగ్. వాళ్ళకి జరిగిన ఒక అన్యాయం గురించి అక్కడ మాట్లాడడానికి వెళ్ళారు. మూడ్ అలాగే ఉంటుంది. కరెక్ట్ ఆ సిచ్యువేషన్, పర్ఫెక్ట్ సిచ్యువేషన్లో ఈయన అకౌంట్ నుంచి ఒక పోస్ట్ వచ్చింది. ఆ పోస్ట్ కాసేపు ఉండి మళ్ళీ ఈయన వ్యవహారం కోర్టులో అయిపోయిన తర్వాత ఏ మధ్యాహ్నం సాయంత్రం రిటర్న్ అవుతాడు కదా, అప్పటిదాకా ఉండి తర్వాత డిలీట్ అయిపోయింది. అది చూస్తే ఏంటంటే మన అకౌంట్స్ ఏమి మన కంట్రోల్లో లేవు, హ్యాకర్స్ చేతిలోనే ఉన్నాయి. ఎవడో బిట్ కాయిన్స్ని ప్రమోట్ చేసుకున్నాడు. చాలా అంటే ఎంత జాగ్రత్తగా ఒక్కొక్క అకౌంట్ని వాళ్ళు పరిశీలిస్తున్నారంటే, ఇప్పుడు ఒక సెలబ్రిటీ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, ఎంత పెద్ద సెలబ్రిటీ అంటే చాలా పెద్ద సెలబ్రిటీ. 1 సెకండ్, షారుఖ్ కొడుకు మొన్న కార్ డీలర్షిప్లో అరెస్ట్ అయ్యాడు కదా, అలా చూసుకుందాం. ఆ టైంలో ఆ కొడుకు వాడికి అప్పటికి చాలా ఫాలోవర్స్ ఉంటారు. ఆ టైంలో వాడి దాంట్లో ఎన్ని వ్యాపారాలను చేసుకోవచ్చు, మళ్ళీ డిలీట్ చేసేయచ్చు 2 days తర్వాత. ఆ ఫాలోవర్స్ దాన్ని నమ్ముతారు, ఎవరైతే ఫాలో అవుతున్నారో దాన్ని. మరి వీడి స్ట్రాటజీ ఏంటో మనకి తెలియదు, కానీ వాళ్ళు అంటే అలా చేయరు. ఎందుకంటే వాడు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు అంటే ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ ఈయన అకౌంట్ చూసి అరే వీడు చేసిన పోస్టులన్నీ చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు. ఇక్కడ ఏంటి, ఒక ఎమోషనల్ సిచ్యువేషన్, ఇతనికి ఏదో అన్యాయం జరిగింది, పాపిన చాలా మంచోడు, ఆ అన్యాయం కోసం పోరాడడానికి వెళ్తున్నాడు. ఎప్పుడు వెళ్ళాడు, చెప్పులు వేసుకొని పలానా టైంకి వెళ్ళాడు, ఓకే. ఎక్కడికి వెళ్ళాడు, కోర్ట్ ఆర్ పోలీస్ స్టేషన్ ఆర్ హాస్పిటల్. అక్కడ వీళ్ళు ఫోన్ ఎత్తరు. ఈ టైంని మనకి పీక్ టైం అన్నమాట. దీన్ని మనం యూటిలైజ్ చేసుకొని మన యాడ్ పోస్ట్ చేసి మళ్ళీ డిలీట్ చేసేయచ్చు. ఈలోపు ఎంతోమంది చూసేస్తారు దాన్ని. సో నాగ చైతన్య గారే బిట్ కాయిన్ కొన్నాను అని చెప్పిన తర్వాత మరి ఎందుకు కొనదు, మేము కూడా కొందాం. వాళ్ళు ఆల్రెడీ ఏదో లింకో కొంకో ఇస్తాడు, దీన్ని నొక్కండి ఇప్పుడే జాయిన్ అవ్వండి, బోనస్ ఇస్తాము, ఇలాంటివన్నీ. దీని ద్వారా ఏంటంటే మన లింక్ నొక్కితే చాలు. ఈ మధ్య కాలంలో ఒకప్పుడన్నా ఓటీపీలు వచ్చి చచ్చేవి, ఇప్పుడు అవి కూడా లేదు. ఆ లింక్ నొక్కితే చాలు మొత్తం డైరెక్ట్ అమౌంట్. అంటే ఫోన్ మన చేతుల్లో ఎలా ఉంది, ఫింగర్ ప్రింట్ నొక్కేస్తే, ఇప్పుడు మీ ఫోను మీ పాస్వర్డ్ తీసి నా చేతికి ఇస్తే నేను నొక్కి మీ గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేయొచ్చు, నేను మీ ఫోన్పే అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు, వాట్ ఎవర్ ఐ వాంట్. లింక్ అయి ఉంటాయి. మీకు ఇంకో చిన్న ఎగ్జాంపుల్, లోన్ యాప్స్ వాళ్ళు మీకు లోన్ ఇచ్చేటప్పుడు 3,000-4,000 లోన్ ఇచ్చేటప్పుడు ఆన్లైన్లో మీ కాంటాక్ట్స్ అన్నీ స్కాన్ అయిపోతాయి వాడికి ఆటోమేటిక్గా. వాడి దగ్గర సాఫ్ట్వేర్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే కట్టరో ఆ మిగతా కాంటాక్ట్స్ అన్నిటికీ మీ ఫోటో పంపి హెరాస్ చేస్తూ ఉంటాడు. అరే వీళ్ళందరూ కాంటాక్ట్లు వీడికి ఎలా తెలుసు అనిపిస్తుంది, బట్ హీ విల్. సో ఆ సాఫ్ట్వేరే ఉన్నాడు, నీ ఫోన్లో నువ్వు సేవ్ చేసుకున్న కాంటాక్ట్లే లాగగలిగినోడు నీ ఫోన్పే జీపే లాగలేడా? కొంచెం దానికి మించి హయ్యర్ టెక్నాలజీ వాడితే, అంటే ఆ సౌలభ్యం ఉంది కదా వాడి దగ్గర. అలా నీకు లింక్ వచ్చేస్తుంది, నువ్వు ఓపెన్ చేసిన వెంటనే నీ ఫోన్ డింగ్, కథం, అంతే.
ఇంకా నీ ఫోన్పే కానీ పేటిఎం కానీ జీపే కానీ నువ్వు ఏ అకౌంట్లో ఎంత దాచుకున్నా ఇట్ గోస్ అవే. అట్లా క్లీన్ స్వీప్ అవుతుంది. దీనికి వాళ్ళు ఎంచుకునే మార్గాలు ఏంటంటే సెలబ్రిటీలు. మంచి సెలబ్రిటీ అంటే ఏదన్నా ఒక టైప్ ఆఫ్ సిచ్యువేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప 2 షూట్ రేపటి నుంచి స్టార్ట్, రామోజీ ఫిలిం సిటీలో సెట్, సాంగ్ అంట అని ఒక వార్త వస్తుంది. రేపటి నుంచి స్టార్ట్ అని ఈరోజు వార్త ఉంది. రేపు ఎప్పుడు? ఓకే, రేపు పలానా డేట్ అంటే 10 అనుకోండి. 10th నుంచి లేదా 9th నుంచి, ఆ 10th నుంచి మార్నింగ్ 5 నుంచి 7 or 8 పీక్ టైం వాడికి. అప్పుడు యాడ్ పోస్ట్ చేసి డిలీట్ చేస్తాడు. ఓకే, ఆ టైంకి అల్లు అర్జున్ నిద్రలేస్తాడు, హడావిడిగా రెడీ అవుతాడు, బండికి రామోజీ ఫిలిం సిటీ వెళ్తాడు. అమ్మో, వెళ్ళేదారిలో ఒకవేళ ఫోన్ నొక్కితే నొక్కొచ్చు కదా, జాగ్రత్త పడదాం. తర్వాత వీడి ప్లాన్ నెక్స్ట్ మేకప్ వేసుకుంటాడు, టిఫిన్ చేస్తాడు, సెట్స్కి 9 o'clock కల్లా వచ్చేస్తాడు. ఈలోపు ఒక యాడ్ పోస్ట్ అయి డిలీట్ అయిపోతుంది. అంత టార్గెట్ చేస్తారు. సో అన్ని ఈ హ్యాకర్స్ చేతిలో అందరి అకౌంట్లో ఉంటాయి. ఇది ప్రాబ్లం. ఇప్పుడు నాగ చైతన్య గారికి జరిగింది కూడా ఇంచుమించు అలాంటిదే అని నేను అనుకుంటున్నా, వాట్ ఎవర్. బట్ నాట్ ఓన్లీ నాగ చైతన్య గారు, ఏ సెలబ్రిటీస్ కూడా ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నట్టు కాదు. ప్రజెంట్ అంటే లింక్ నొక్కండి, పలానా లింక్ నొక్కండి అని ఏ సెలబ్రిటీ ప్రమోట్ చేసినా డోంట్ ప్రెస్. అవసరం లేదు. మీరు ఎంత హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయినా లేకపోతే ఎవరైనా సరే వద్దు. ఇప్పుడు మనం వేస్తాం లింక్ నొక్కండి. ఏదైనా యాడ్ ప్రమోట్ చేస్తే గో అవే చేయండి. యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆడుకోండి. ఈవెన్ బెట్టింగ్ యాప్స్ కూడా వీళ్ళు ఎలా ప్రమోట్ చేస్తున్నారు, ఏదో రమ్మీ సర్కిల్ 100 by రమ్మీ, ఇది డౌన్లోడ్ ద యాప్ నౌ అంటారు. నీకు నచ్చితే డౌన్లోడ్ చేసుకో, లేకపోతే లేదు. ఇక అది నీ కర్మ. నువ్వు డౌన్లోడ్ చేసుకుంటే నీ దాంట్లో ఏమైనా పోయిందా లేదా అనేది నువ్వు ఎంజాయ్ చేయి. కానీ లింక్ నొక్కండి ఇమీడియట్లీ అని చెప్తారు కదా, నొక్కొద్దు.